స్కిట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేసిన చంద్ర ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీలోని క్యారెక్టర్స్ ని ఇమిటేట్ చేస్తూ ఎవర్ గ్రీన్ గా నవ్వించబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర ఆంటీ. Suya, 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 suya. Atayata putesave anasuya. Suya, 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 suya. Mato selfie kotesave anasuya. Hey angry young mano, neni ke peta fano. Hey mere jigri janu, na pakka sweet istanu. Na glamour ni ke gift pack chiya. ఏమాట కామాట డాన్స్ బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అనసూయ మేడం. మార్నింగ్ మేనేజర్. మేడం డాన్స్ చేయాలంటే మీ తర్వాత మేడం ఎవరైనా నాకు ఇంకా ఫ్లోర్ మూవ్మెంట్లు కూడా వచ్చాయేనా? నా జీతం ఒక్క 2,000 పెంచండి మేడం. ఏంటి పెంచేది శివ? నువ్వు నా దగ్గర వచ్చి 10 సంవత్సరాలు అయింది, అప్పుడే జీతం పెంచమంటావేంటి నువ్వు? జీతం పెంచాలంట జీతం. మేడం రష్మికి అసలు యాంకరింగ్ వచ్చా మేడం? యాంకరింగ్ వచ్చా అని అడుగుతున్నాను. రాదా రాదా? ఎక్కడొస్తుంది మేడం? యాంకరింగ్ అంటే అనసూయ, అనసూయ అంటేనే యాంకరింగ్ మేడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యాంకరింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే అనసూయ ఒక్కరే మేడం. ఎందుకు మేడం? యాంకర్ సుమ గారే మీ యాంకరింగ్ చూసి కాపీ కొడుతున్నారంట ఈ మధ్య. శివ మేడం జీతం ఎంత పెంచమన్నావు? ఒక 2,000 మేడం. ఈ నెల నుంచి పెంచేస్తున్నాలే. మేడం జబర్దస్త్ కి లైటింగ్ అవసరమా మేడం? ఈ ఫ్లోర్ కి మీరు ఆ సోఫాలో కూర్చుంటే ఈ ఫ్లోర్ మొత్తానికి లైటింగ్ రాదా మేడం? ఇంకా నువ్వు ఆపు శివ, ఇంకా నా వల్ల కాదు, 1000 రూపాయలే పెంచుతాం. వెళ్ళు పని చూసుకోపో. గుడ్ మార్నింగ్. హాయ్ చిట్టి బాబు, హాయ్ కుమార్ బాబు. ఏంటి మమ్మీ ఇది? నువ్వు రంగస్థలం సినిమా చేసిన దగ్గర నుంచి నన్నేమో చిట్టి బాబు అని పిలుస్తున్నావు, అన్నేనేమో కుమార్ బాబు అని పిలుస్తున్నా. రంగస్థలం సినిమా నుంచి బయటికి రావా మమ్మీ? నేను రాలేడురా, నేను రంగమాత పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను రా. పరకాయ లేదు సొరకాయ లేదు, బయటికి రా మమ్మీ. నువ్వు ముందు మొన్న కూడా ఇంతే, పిల్లలు రికార్డ్స్ రాయమంటే రంగస్థలం సినిమా రికార్డ్స్ రాసిచ్చి పంపించావు. నైజాం ఎంత, ఆంధ్రం ఎంత అని రాసిచ్చావు. నువ్వు పిల్లలు రెడీ చేయి, నేను పప్పు వండుతాను. అనసూయ పాపం భరద్వాజ్. ఓ అనసూయకు పప్పు వండుకోవడం రాదు అని 10 మందికి తెలియాలా? నేను వంటాలే ఉండు. ఎటు వెళ్తున్నావే? కిచెన్ లోకి వెళ్తున్నా. ఇచ్చినట్టు కాదు, ఇటు. కిచెన్ ఎప్పుడు మార్చారు? ఫస్ట్ నుంచి కిచెన్ ఇక్కడే ఉంది. అక్కడే ఉందా? నాకు తెలుసులే, కిచెన్ అక్కడే ఉందని. నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? ఊరికే కామెడీ చేశాను నీతో. కామెడీ చేస్తే నవ్వడం తప్ప ఏం చేత కాదు దీనికి. కామెడీ చేసిందంట, కామెడీ. భరద్వాజ ముందు పప్పులో పసుపు వేయాలిగా? అవును. భరద్వాజ దాని తర్వాత పప్పులో టమాటా వేయాలిగా? అవును. భరద్వాజ దాని తర్వాత పప్పులో కారం వేయాలిగా? వస్తే నేను వండుతాను, నువ్వు కిచెన్ నుంచి బయటకు రా. నువ్వు ఏంటి వండేది? నేను వండేసాను ఆల్రెడీ. పప్పు బాలేదు భరద్వాజ, నువ్వు చేసే వంటలే బాగుంటాయి. పెళ్లికి ముందు నువ్వు వంటే ఇష్టం, నువ్వు వంటే ఇష్టం అనేదానివి. పెళ్ళయ్యాక నీ నీ వంటే వంటే ఇష్టం. ఇష్టం అంటున్నావు. ఆయన నేను ఎంత కష్టపడుతున్నా నీకెంత తెలుసు? నా కష్టాన్ని అన్నపూర్ణ స్టూడెంట్, నాన్నగ్రామ్ కూడా స్టూడెంట్ అడుగు చెప్తాయి. నా కష్టాన్ని కిచెన్ రూమ్ ని వాష్రూమ్ అడిగే చెప్తాయి. రోజా గారు ఈ బొగుళ్ళు ఎప్పుడు ఇంతే కదా, మనల్ని సపోర్ట్ చేయరు కానీ రిపోర్ట్లు మాత్రం బాగా చేస్తుంటారే వీళ్ళు. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు మేడం? అప్పులో అయితే ఇంట్లో లేరు అని చెప్పు. కాదు మేడం, అభిమానులు అంట. అయితే రమ్మని చెప్పు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. మేము బళ్ళారి నుంచి వచ్చాం మేడం. బళ్ళారిలో మీ పేరు మీద అనసూయ అభిమాన సంఘం పెట్టాం మేడం. అవునా? ఏం యాంకరింగ్ మేడం మీది. మీరు బాగా ఓవర్ చేస్తారు మేడం, కానీ ఓవర్ చేసినట్టు అనిపించదు. ఓకే అవునా? మీరు స్కిట్స్ మధ్యలో ఇస్తారు మేడం ఎక్స్ప్రెషన్స్. జబర్దస్త్ టీమ్ లో ఏ టీమ్ లీడర్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు మేడం. అవును, బళ్ళారిలో నాకు మొత్తం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? బళ్ళారు మొత్తం మీద మేడం మేము నలుగురు ఉన్నాం. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మేడం. నలుగురు ఉంటే 4 పోస్టులు మీరే తీసేసుకున్నారా? అవును. మేనేజర్ మేడం వీళ్ళకి టిఫిన్ పెట్టించి బస్ చార్జ్ డబ్బులు ఇచ్చి పంపించు. అలాగే మేడం. హైదరాబాద్ ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఫ్యాన్స్ అని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అదే ఏం చేస్తాం, జనాలు రకరకాలుగా తయారైపోయారు. వీళ్ళని రెడీ చేస్తున్నావా? మేడం నమస్తే. మేడం నమస్తే. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మేడం. మీది ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి మేడం. తీసుకోండి, పర్లే. కెమెరా ఆన్ చేసుకో. ఓకే. హాయ్ హలో ఎవ్రీబడి. ఈ రోజు మనం అందాల తార, మందార మాల, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ కుమారి అనసూయ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారంటున్నాడంటే నువ్వు శ్రీమతి కదా. చెప్పు. ఇప్పటికే నాకు ఇంటర్వ్యూ కోసం ఎవరు రావట్లా. శ్రీమతి చెప్పామనుకో అస్సలు రారు. ఇంకా
మీరు అడగండి కుమారి అనసూయ గారు 16 సంవత్సరాలకే గొప్ప యాంకర్ గా పేరు కటించారు. 16 అంటే నీకు 36 కదా. చెప్పు, ఈవిడికి 16 కాదు 36 అని చెప్పు. ఆ విషయం కూడా చెప్పు. ఇప్పటికే నాకు అత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. నువ్వు 36 చెప్పావు అనుకో, బామ్మ క్యారెక్టర్లు వస్తాయి. ఎందుకు మధ్యలో మాట్లాడుతావు? కాసేపు పక్కన ఉండలేవా నువ్వు? మీరు అడగండి. ఇంకా అవసరం లేదు మేడం. మాకు కావాల్సిన స్టఫ్ దొరికింది. పదరా. వాళ్ళు ఒక అవుట్పుట్ కోసం వస్తే నువ్వు ఇంకో అవుట్పుట్ ఇచ్చి పంపించావు వాళ్ళకి. భరద్వాజ, నా కెరియర్ ని రశ్మి తొక్కేస్తుంది అనుకుంటున్నా, కానీ నువ్వే తొక్కేస్తున్నావు. రాత్రి కూడా చెప్తారా? చూస్తా. పిల్లలు తిన్నారా? తినిపించా. పిల్లలు స్కూల్ డ్రెస్సులు ఉతికావా? ఉత్తికా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ చెప్పు, కూల్ గా చెప్పలేవా? పిల్లల స్కూల్ బట్టలు ఉతికిన ఒక మగాడు కూల్ గా ఎలా చెప్తాడే? ఇంకా పడుకో. ఓ ఏదైనా అడిగితే చాలు 10 సంవత్సరాల ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తారు ఈ మగాలు. ఏంటో మరి. పడుకో. వెల్కమ్ చమ్మక్ చంద్ర ఆంటీ. నాన్న అమ్మాయిని చూస్తుంటే భయం వేస్తుంది నాన్న. భయపడకండి, నేను ఉన్నాను కదా, పడుకోండి. నాగబాబు గారు, సునామీ సుధాకర్కి బుల్లెట్ భాస్కర్ కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత? ఓ 10. రోజా గారు మీరు ఇచ్చే స్కోరు? వా వన్స్ అగైన్ 10. వా వసే మంటల్దానా. ఏంటి భరద్వాజ, గురకేమన్నా పెట్టానా? గురక పెడితే భరించొచ్చే. నిద్రలో టీమ్ లీడర్లు ఎంట్రీలు స్కోర్లు చెప్తావేంటే నువ్వు? ఏమో పగలంతా పనిచేసి రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే నిద్ర కూడా పోనివ్వదు. భగవంతుడా, ఈ భరద్వాజ్కి వచ్చిన కష్టం ఏ భర్తకి రానివ్వకుండా చూడు స్వామి. గుడ్ జాబ్. నా పరిస్థితి ఎలా ఉందంటే యాంకర్ సుమగారి మొగుడు రాజీవ్ కనకాల గారి పరిస్థితి ఏంటో. భరత్, నితిన్, నా ఎంట్రీ సాంగ్ తీసుకోండి. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. అనసూయ గారు, మీ డాన్స్ అదిరిపోయింది. టేక్ ఓకే. టేక్ ఓకేనా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? భరత్, నితిన్ ఏరి? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పడుకో. పడుకోండిరా. మేము హాస్టల్కి వెళ్ళిపోతాం నాన్న. అమ్మ టార్చర్ ఎవరు భరిస్తాను నాన్న? పగలంతా రంగస్థలం అని గోల, రాత్రిలేమో జబర్దస్త్ అని గోల. రాత్రిలో నిద్ర లేక అన్నయ్య నేను క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నాం నాన్న. అన్న నేను డాక్టర్ అవుదాం అనుకున్నాం, కానీ అమ్మ టార్చర్ వల్ల ఎక్కడ యాంకర్లు అవుతామని భయం వేస్తుంది నాన్న. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వరదా, పిల్లలేరే? వెళ్ళిపోయారే. ఎక్కడికి వెళ్ళిపోయారు? లేత వయసులో బరువైన ఆరారు వేసుకుంటూ ఈ ఇంట్లో ఇంకా ఏమున్నది నాన్న అనుకుంటూ నీ టార్చర్ భరించలేక టార్చర్ వేసుకుని హాస్టల్కి వెళ్ళిపోయారే. నా వల్ల కూడా కదా నిన్ను భరించడం. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మేనేజర్, ఆయన అకౌంట్ ఏముందో సెటిల్ చేసి ఆయన పంపించాయి. నేను నీ నెల జీతగాన్ని కాదే, నేను నీ మొగుణ్ణే. నేను సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తాను. ఈ రోజు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం సేమ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, లవ్ యు ఆల్. ముందు డాక్టర్ దగ్గర పదవే. ముందు మేకప్ వేసుకొని వస్తా. డాక్టర్ దగ్గర మేకప్ ఎందుకే? సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. బాబు గారు, రోజా గారు, దిస్ ఇస్ నాట్ ట్రూ. ఇప్పుడు కమెంట్స్ చెప్పండి. ఏంటి మీకు ఇద్దరు పిల్లలు లేరా? అది మీకు పెళ్లి కాలేదా? అది కాదు. అనసూయ బయోపిక్ చేసావు, బాగుంది, గుడ్. బయోపిక్ అంటే నిజాలు చెప్పాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి, కొన్నే చెప్పాడు. ఇంత నేను అస్తమానం స్టూడియోలో ఉన్న, ఇంటికి వెళ్ళాక నాది అదక్కడ ఉంది ఇది అక్కడ ఉంది అన్నీ అడుగుతారు. అలాగే చెప్పాలి. బాగా రీసెర్చ్ చేసావు చంద్ర. వెరీ గుడ్, బాగా చేసావు చంద్ర. రోజా గారు, నాకు ఇక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి నీ రియాక్షన్ చూస్తున్నా. ఇటు చూడటమే సరిపోయింది. భలే అనిపించింది. అంటే వేరేగా తీసుకుంటారేమో అనుకున్నా. చాలా సార్లు రష్మి అండ్ అనసూయ గురించి తీసుకున్నారు. ఇది ఫుల్ అండ్ ఫుల్ బయోపిక్. చాలా బాగా అనిపించింది. బట్ ఎంత అదృష్టం ఉంటే ఇలా చమ్మక్ చంద్ర టీమ్ లో నా గురించి ఇలా చేస్తారు. బాగుంది, చాలా సరదాగా అనిపించింది. అండ్ అనసూయ గారికి నా పాత్రకి ఎలాంటి సంబంధం లేదు, కల్పిత పాత్ర మాత్రమే.